మీ సొంత ఇంటి కలకు అసలైన నేస్తం బీబీజీ ఇండియా. అమరావతిలో నికార్సైన ప్రాపర్టీ కోసం కాంటాక్ట్ 040690322244. చారిటీ సంస్థకి అధ్యక్షుడిని. అలాగే నాతో పాటు సుబ్బు కోట గారు ఉన్నారు, అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ అండి. ఆనరీ పొజిషన్ అండ్ ఇస్ ఎ బిగ్ సపోర్ట్ ఫర్ అవర్ ఆర్గనైజేషన్. సో ముఖ్యంగా మేము ఇద్దరం ఇవాళ ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆప్తా అనే సంస్థ మొదలైంది 2008 సంవత్సరంలో, అంటే దాదాపు 17-18 సంవత్సరాలు అయింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అమెరికాకి వచ్చిన తెలుగు వారందరినీ ఒక ఫ్యామిలీ కింద తీసుకొచ్చి అక్కడ వారందరికి సేవలు అందిస్తానే ఇండియాలో కూడా, అంటే హోమ్ కంట్రీలో మాతృదేశంలో కూడా సేవలు చేయాలనే ఉద్దేశంతో మొదలుపెట్టాము. 2008 నుంచి ఇప్పటి వరకు మేము దాదాపుగా 13,000 మంది స్టూడెంట్స్కి, పూర్ స్టూడెంట్స్, మెరిటోరియస్ స్టూడెంట్స్కి 18 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగిందండి. దాంట్లో ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్, చార్టెడ్ అకౌంటెంట్, సివిల్ సర్వెంట్స్, ఇలాంటి అన్నిటిలో కూడా ఒక మినిమం 80% మెరిట్ ఉన్న స్టూడెంట్స్కి, అలాగే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్న స్టూడెంట్స్కి, లేకపోతే సింగిల్ పేరెంట్ ఉన్న స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తూ వచ్చాము. దాన్ని కొనసాగిస్తానే ఈ సంవత్సరం కూడా దాదాపు 1,200 మంది స్టూడెంట్స్కి 2 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ మా మెంబర్స్ ద్వారా కలెక్ట్ చేసిన డొనేషన్స్ తోటి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. మేము ముఖ్యంగా నమ్మేది ఏంటంటే, విద్యాదానం మహాదానం. ఒక అబ్బాయి చదువుకుంటే అతని ఫ్యామిలీ, అతని సిబ్లింగ్స్ మొత్తం అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో మొదలుపెట్టాము. మా స్కాలర్షిప్స్ ద్వారా చదువుకున్న వారిలో చాలామంది వాళ్ళ మైక్రోసాఫ్ట్లో పనిచేయడం అవుతుంది, టీసీఎస్ సంస్థలో పనిచేయడం అయితే ఏంటి, సివిల్ సర్వెంట్స్గా గ్రూప్ 1-2 జాబ్స్ తెచ్చుకోవడం అయితే ఏంటి, అలాగే అమెరికా కూడా వచ్చి అక్కడ సెటిల్ అయిన విద్యార్థులు ఉన్నారు. అది మాకు ఎంతో ఆనందాన్ని, తృప్తిని ఇస్తుంది. జీవితంలో ఎంత దూరం వెళ్ళినా, ఎంత సంపాదించినా, 4 పిల్లల్ని చదివిస్తే దాని తృప్తి వేరు. దీనితో పాటు ఆప్తాల్లో 30 సర్వీసుల వరకు ఉన్నాయండి. మెడికల్ ప్రోగ్రామ్ ఇప్పటివరకు మేము 100కు పైగా మెడికల్ క్యాంప్స్ కూడా 2 స్టేట్స్లో, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో, కొన్ని ప్లేసెస్ అంటే పక్కనున్న కర్ణాటకలో కూడా ఇప్పుడే మొదలు పెట్టడం జరుగుతుంది. అలాగే అక్కడ కొత్తగా వచ్చే స్టూడెంట్స్, మాస్టర్ చదవడానికి వచ్చే స్టూడెంట్స్ కూడా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కానీ, కొత్తగా వచ్చిన విద్యార్థి ఎయిర్పోర్ట్కి వెళ్ళి పికప్ చేసుకోవటం అయితే ఏంటి, లేదా అకామిడేషన్ హెల్ప్ అయితే ఏంటి, తర్వాత ఏమైనా ఇమ్మిగ్రేషన్ అడ్వైజులు కావాలైతే ఇవ్వటం ఏంటి, జాబ్ ఏమైనా ఉన్నా కానీ మాకున్న సర్కిల్లో రెఫర్ చేయటం అయితే ఏంటి, ఎక్కడ అమెరికా వచ్చే ప్రతి తెలుగు వాడికి తనకి ఎదురయ్యే సమస్యలన్నిటికీ ఏదో ఒక పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో మొదలుపెట్టాం ఆప్తా. ఇది అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్. దీంట్లో ఎగ్జిక్యూటివ్ టీం ఉంటుంది, అలాగే బోర్డు మెంబర్స్ ఉంటారు, రకరకాల కమిటీ చైర్స్ ఉంటారు, అలాగే అడ్వైజరీ కౌన్సిల్. మాకు ఎటువంటి సలహాలు కావాలన్నా కానీ పెద్ద సుబ్బు కోట గారిని అడగడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏఎఫ్సి అనే ఒక కమిటీ ఉంటుంది, రకరకాల కమిటీలు. సో ఈ సంవత్సరం ఈ 2 కోట్ల రూపాయలని పంపిణీ కార్యక్రమం గుంటూరు జనవరి 11న కిక్ ఆఫ్ మీటింగ్, పెద్ద ఈవెంట్ అక్కడ జరుగుతుంది. అక్కడ ఉన్న ప్రాక్సిమిటీలో ఉన్న డిస్ట్రిక్ట్స్ అందరికీ అక్కడ విద్యార్థులను పిలిచి, గుంటూరులో 11న A1 కన్వెన్షన్ సెంటర్, అమరావతి రోడ్డు, అక్కడ దాదాపుగా 600 స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇస్తాము. అలాగే మిగతా స్టూడెంట్స్ అందరికి కూడా హైదరాబాద్ లేదా వరంగల్, కరీంనగర్, విజయవాడ, వైజాగ్, రాయలసీమ అన్ని చోట్ల అక్కడున్న ఆ ప్రాక్సిమిటీలో ఉన్న స్టూడెంట్స్ని ఒక చోటుకి చేర్చి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతుంది. సో ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు 10 మందికి మా ప్రోగ్రాం తెలిస్తే ఇంకొంతమంది ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంది. అందుకనే మన మీడియా మిత్రులందరినీ కొద్దిగా దీన్ని ప్రమోట్ చేసి నలుగురిలోకి తీసుకెళ్లడం ద్వారా ఇంకొక 4 ఇన్స్పైర్ అయ్యి ఇంకొక 4 హెల్ప్ చేయగలరండి. అలాగే ఈ 2 కోట్ల రూపాయలు మేము సమకూర్చుకోవాలంటే మాకు ఎంతో మంది డోనర్స్ ముందుకు వచ్చారు. అలాగే మాకు దాదాపు 30 మంది ఉన్న ఏఎస్సిపి కమిటీ టీము. ఎందుకంటే దీని ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మా మెంబర్స్ వాళ్ళు రిఫర్ చేసిన పూర్ స్టూడెంట్స్ని ఆ అప్లికేషన్ మొత్తం, వాళ్ళ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి, వాళ్ళ ఎకనామికల్ కండిషన్స్ చూసి అంతా ఓకే అనుకున్నాకనే స్కాలర్షిప్ అప్రూవ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. అలాగే నాతో పాటు ఉన్న సుబ్బు కోట గారు కూడా మాట్లాడతారండి. నమస్కారం అండి. 2008 నుంచి నేను కూడా వీటితో పార్టిసిపేట్ చేశాను. సో వీ ఆల్వేస్ ట్రై టు రేజ్ ద ఫండ్స్ అండ్ మోస్ట్ ఆఫ్ అవర్ మెంబర్స్ ఆటోమేటికల్లీ ప్రొవైడ్ వాట్ ఎవర్ ద బెస్ట్ దే క్యాన్ టు హెల్ప్ ద కంట్రీ అండ్ ద పూర్ స్టూడెంట్స్. Most of the people came to USA with an economic background, not much money, but they're able to come and achieve bigger heights
అందువల్ల అది మర్చిపోకుండా అలాగ పైకి తీసుకురావాలన్న కార్యక్రమంతో ఇది హెల్ప్ చేస్తున్నారు. తర్వాత కూడా వాళ్ళు స్కూల్స్ కానీ అది ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కూడా ఏ విధంగా జాబులు చేయాలి, ఎలాగ లైఫ్లో సెటిల్ అవ్వాలన్న దాంట్లో కూడా మేము చేస్తుంటాము. సో మెంబర్షిప్ ఈజ్ గెయినింగ్ మొమెంటమ్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ నో అబౌట్ అస్, బట్ we are small. We want to be big and we want to do bigger things. What we have done so far is a great experiment, doing very well, and we are encouraged to continue this process. Every year take more applications, more support to more students. That's what I want to. Thank you for coming. Give us the opportunity to propagate the message so other people can know about us and our service. Thank you, sir. పేద విద్యార్థులే లక్ష్యంగా చదువుకోవాలనే ఆశ ఉండి కలలు కనేటువంటి విద్యార్థులను ఉన్నత శిఖరాలను అందించడం కోసం ఆప్తా సంస్థ మేమున్నామంటూ ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు స్కాలర్షిప్తో అద్భుతంగా 1200 మందికి ఈ సంవత్సరము స్టూడెంట్స్కి స్కాలర్షిప్ను కూడా ఇచ్చి వారి యొక్క చదువుకు పూర్తి స్థాయి బాధ్యతలు కూడా తీసుకుంటుంది. అసలు ఆప్తా ఎందుకు ఈ కార్యక్రమం చేపట్టింది, దీనివల్ల విద్యార్థులకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తున్నాయి, దానికి సంబంధించి పూర్తిగా మాట్లాడదాం. మనతో పాటు ఈ ఆప్తాకు సంబంధించినటువంటి ఫౌండర్ మధు గారు ఉన్నారు. సార్, ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, ఎంతమందికి స్కాలర్షిప్ని మంజూరు చేస్తున్నారు? మొదటిగా నా పేరు మధు ఉల్లి అండి. నేను ప్రెసిడెంట్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్. ఈ సంస్థ 2008లో స్టార్ట్ అయింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండియాలో ఏదో ఒక మన మాతృదేశానికి సేవ చేయాలనేసి. బట్ దానిలో ఆలోచిస్తే విద్యాదానం మహాదానం, చాలా దానాలు. ఎందుకంటే ఒక అబ్బాయిని చదివిస్తే అబ్బాయి కుటుంబం అంతా బాగుపడుతుందనే ఉద్దేశంతో 2008లో మొదలుపెట్టి ఇప్పటివరకు దాదాపుగా ఈ సంవత్సరం స్టూడెంట్స్తో కలిపి 14,000 మందికి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం ఇస్తున్న 2 కోట్ల రూపాయలతో కలిపి ఇప్పటివరకు 20 కోట్ల రూపాయల స్కాలర్షిప్ 2 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పేద విద్యార్థులకి, మెరిట్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఈ స్టూడెంట్స్ని ఇలా చదివించడంతో వదిలేయట్లేదు మేము. తర్వాత కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ ద్వారా మెంటారింగ్ చేస్తా, ఒకవేళ జాబ్స్ ఏమైనా ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే కూడా షేర్ చేస్తా, ఎటువంటి అవకాశాలు ఉన్నా కానీ స్టూడెంట్స్ దగ్గర తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఇప్పటివరకు ఎంతమంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇచ్చేస్తారు? ఈ సంవత్సరం 1,200 మంది స్టూడెంట్స్. సంవత్సరానికి ఆన్ అండ్ యావరేజ్ ఒక 5-6 సంవత్సరాలకి అయితే సంవత్సరానికి 1,200 మంది స్టూడెంట్స్. స్టార్టింగ్లో కొంత తగ్గుతూ ఉండొచ్చు, బట్ ఇప్పటి నుంచి ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా పెంచుతాం ఈ నెంబర్ని కూడా. ఎప్పుడు ఈ యొక్క చెక్లను మీరు అందించబోతున్నారు సార్? January 11th కిక్ ఆఫ్ అనమాట అండి, బిగ్ ఈవెంట్. January 11th గుంటూరులో ఏ కన్వెన్షన్ సెంటర్ అమరావతి రోడ్లో చేస్తున్నాము. దాని తర్వాత కూడా దూర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి స్మాల్ డిస్ట్రిబ్యూషన్ కలెక్షన్ సెంటర్స్ లాంటివి పెట్టి అక్కడ కూడా ఈ చెక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఎట్లా సెలెక్ట్ చేస్తారు సార్ స్టూడెంట్స్ని? అంటే పర్టికులర్గా వీళ్ళకి స్కాలర్షిప్ అందాలనే దానికి సంబంధించి ఏం గైడెన్స్? ఇది కేవలం రెఫరెన్స్ ద్వారా రావాలండి. మాకున్న 8,000 మంది ఫ్యామిలీస్ అయితే ఉందో వాళ్ళు రెఫర్ చేసిన స్టూడెంట్స్ని మా 20 మందితో ఉన్న ఏసీపీ టీము వెరిఫికేషన్, వ్యాలిడేషన్ ప్రాసెస్ చేసి వాళ్ళకి కాల్స్ చేసి స్టూడెంట్స్తో మాట్లాడి జెన్యూన్ అన్నాకనే అప్రూవ్ చేయడం జరుగుతుంది. అప్రూవ్డ్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇస్తాం. ఎవరైనా 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ విద్యార్థి? 2 తెలుగు రాష్ట్రాల్లో. అవును. ఇంకా మేము పక్కనున్న కర్ణాటక కూడా విస్తరించాలని చూస్తున్నాము. ఎందుకంటే మా సర్వీసెస్, మా జెన్యూనిటీ నచ్చి చాలామంది ఇలాంటి సర్వీసెస్ విస్తరించమని కోరుతున్నారు. ఓకే సార్, ఒకటి ఈ వీడియో చూసి ఒక ఏదైనా పేద విద్యార్థి తెలంగాణలో, ఆంధ్ర మారుమూల ప్రాంతాల్లో నాకు ఈ వీడియో చూసినాక తెలిసింది వారు మాకు సహాయం చేస్తారని చెప్పేసి, అట్లాంటి వారు మిమ్మల్ని కన్సల్ట్ కావాలంటే ఏం చేయాలంట? తప్పకుండా అండి. మాకు వెబ్సైట్ వచ్చేసి ap-ta.org. దాంట్లో ప్రతి డీటెయిల్ ఉంటుందండి, కాంటాక్ట్ డీటెయిల్స్. మీరు ఏసీపీ టీంకి సంబంధించి వాళ్ళని సంప్రదించవచ్చు. కాంటాక్ట్ నెంబర్ కూడా ఏమైనా ఉంది సార్? దాంట్లో ఈమెయిల్ ఐడి ఉంటుంది, కాంటాక్ట్ నెంబర్ వెబ్సైట్లో ఉంటుంది, అన్ని డీటెయిల్స్ ఉంటాయి. దాంట్లో ఉంటుంది మీకు ఇన్ఫర్మేషన్ నెంబర్, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఎందుకంటే అదైతే మీకు మోర్ రీచబుల్. ఈమెయిల్ అనేది బెస్ట్ వే అండి. ఫోన్ ఎందుకంటే యూఎస్ నెంబర్ అంటే ఐఎస్డి కష్టం అవుతుంది కాబట్టి ఈమెయిల్ బెటర్. ఈ ఆప్తా రూపొందించడం కూడా ప్రధాన ఉద్దేశం ఇదే అంటారా సార్ విద్యార్థులు? ముఖ్యంగా అమెరికాకు వచ్చే తెలుగువారి ప్రోగ్రెస్ని దృష్టిలో పెట్టుకొని మొదలుపెట్టి, అలాగే మాతృదేశంలో కూడా సేవలు 2 అండి. మా మెంబర్స్ బెనిఫిట్స్, మా మెంబర్స్కి ఎటువంటి హెల్ప్ కావాలన్నా చేస్తానే ఇండియాలో కూడా సర్వీసెస్ చేయటం. ఎందుకంటే ఇప్పటివరకు మెడికల్ క్యాంప్స్ చేసాం. అలాగే ఈ మధ్య కొత్తగా బిజినెస్ ఫోరం అనేది కూడా మొదలుపెట్టాం. ఎందుకంటే కొంతమంది చాలామందికి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ ఉంటాయి. వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ కింద తీసుకొచ్చి ఆప్తా క్యాటలిస్ట్ అని లాస్ట్ ఇయర్ January 3rd, 4th, 5th హైటెక్స్లో దాదాపు 4,000 మంది వ్యాపారవేత్తల సమావేశం కూడా నిర్వహించాం. భవిష్యత్తులో ఇంకేమైనా చేసే అవకాశం ఉందా సార్ ప్లాన్స్? ఖచ్చితంగా అండి. ఇట్స్ ఆల్ ముఖ్య ఉద్దేశం ఎంపవరింగ్ అండి. ఒక స్టూడెంట్కి ఎడ్యుకేషన్ ఇస్తానే, తనకి ఒక కెరీర్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తానే, తనకి ఇంకా వ్యాపారంలో రాణించాలంటే దానికి కావాల్సిన సలహాలు ఇస్తానే. ఎందుకంటే
ఒక ఇండివిజువల్ ఎంపవర్ అయితే సొసైటీ ఎంపవర్ అవుతుంది, సొసైటీ ఎంపవర్ అయితే భారతదేశం ఎంపవర్ అవుతుంది. అది ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఈ స్కాలర్షిప్ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు మీరు ఇచ్చేటువంటి సందేశం? కష్టపడి చదువుకోండి. ఎందుకంటే మేమందరం కూడా కష్టపడి చదివి అంత దూరం వెళ్ళటానే ఒక 10 మందికి హెల్ప్ చేయగలుగుతున్నాము. మీరు కూడా ఈ స్కాలర్షిప్ ద్వారా చదువుకొని మీరు రేపు నలుగురికి సహాయం చేయాలని కోరుకుంటున్నాం. మనతో పాటు సుబ్బుకోట గారు ఉన్నారు. ప్రస్తుతం మాట్లాడదాం. ఈసారి ఎంతమంది స్టూడెంట్స్కి ఇస్తున్నారు, ఎట్లా సెలెక్ట్ చేస్తారు వాళ్ళని కూడా చూద్దాం. సార్, ఎంతమంది స్టూడెంట్స్కి ఇస్తున్నారు సార్? 1200 తాలూకా చిల్డ్రన్ అండి. డీటెయిల్స్ అన్ని మధు చూస్తుంటాడు. మధు ఇస్ కరెంట్ ప్రెసిడెంట్. లాస్ట్ ఇయర్ అండ్ నెక్స్ట్ ఇయర్ ఆల్సో హీ విల్ బి ప్రెసిడెంట్. హిమ్ అండ్ ఈజ్ టీమ్ put together enormous amount of effort to select the candidates, the background and all, according to our guidelines and all. They came up the list. As an advisor, our role is to guide them and all. But the credit goes to the executive team of that. And this is the highlight of our activity out of the 30 other tracks what we do with APTA. And we look at this very seriously and try to go to where the maximum number of recipients are there and put these camps and meet the student and the parents and give them the confidence and the cash. ఎలా సెలెక్ట్ చేస్తున్నారు సార్ స్టూడెంట్స్ని? ఈ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇవ్వాలనే దాన్ని ఎట్లా సెలెక్ట్ చేస్తున్నారు? మా మెంబర్స్లో వాళ్ళు సైజ్ చేస్తారు. దే సైజ్ 10 people, children, and they look at it, their merit, scholarship marks and all the criteria, and also financial need also. ఈ 3 criteria తీసుకుని they select them, and finally the list comes from different parts of both Andhra and Telangana, and we intimate them that will come and paper, everything is verified. It's an enormous task. It looks simple, but so many people rejected, and so finally we selected candidates basically. ఆప్తా ప్రధాన లక్ష్యం ఏంటి సార్? స్టూడెంట్స్ని ఉన్నతమైన స్థితికి చేర్చడమేనా, ఇంకా చాలా కార్యక్రమాలు అని చేస్తారు? అన్నది వీఆర్ పార్ట్ ఆఫ్ ద బిగ్ తెలుగు కమ్యూనిటీ. అవర్ నీడ్స్, how we settle down, what the so many issues we are going to foreign country, and we try to be there, go for one-stop shop కింద వెళ్తుంటాము. But at the same time, we don't forget where we come from. We all economically well settled in USA. We wanted to give a helping hand to the community here, basically. ఇప్పటివరకు ఈ ఆప్తా వచ్చినప్పటి నుంచి ఎంతమంది స్టూడెంట్స్కి హెల్ప్ చేశారు సార్? ఇంకెలాంటి కార్యక్రమాలు చేశారు? కరెక్ట్గా నెంబర్ తెలియదు. 10-15 వేలు మరి ఇచ్చుంటారని నా ఉద్దేశం. బేసికలీ చెప్పండి సార్. ఇది 2008 నుంచి 2008 నుంచి నడిపారు. నేను అసోసియేటెడ్ ఫ్రమ్ 18 ఆన్వర్డ్స్. సో డిఫరెంట్ కెపాసిటీలు చేరాము. బట్ ఐ ఆల్వేస్ ఎంకరేజ్ దెమ్ అండ్ సపోర్ట్ దెమ్. అండ్ నా ఇండివిజువల్ కాదు, బట్ యాజ్ అ టీమ్ we all take this activity very seriously and support. ఎట్లా సార్ రిజల్ట్ మీరు చూసారంటే? ఇంతమంది స్టూడెంట్స్కి మేము స్కాలర్షిప్ చదివిస్తున్నాం, మనం ఒక లక్ష్యంతో చదివిస్తున్నాం. వాళ్ళు సెటిల్ అయిపోయి అంత మంచి స్టేజ్లో ఉన్నారా, లేకుంటే ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళు చాలామందికి జాబ్లు వచ్చినాయి, వాళ్ళు థ్యాంక్ యూ లెటర్స్ రాశారు అదిను. బట్ యాజ్ ఆఫ్ నౌ వీ డోంట్ యాక్టివ్లీ ట్రాక్ ఎక్కడున్నారు, ఎలా సెటిల్ అయ్యారు అన్నది లేదు ఇంతవరకు. బికాజ్ ఇట్ టేక్స్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ got to be done. Hopefully with AI coming, we can come up with a solution so that we know and they want to keep track of them and show their own success story as an example for the next generation. భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు సార్ ఆప్తా నుంచి? ఆప్టా నుంచి మేము we wanted to creating the wealth for each one of them. If possible, try to support some candidates to run in USA so that they represent us in the government. Right, thank you.